టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. తెలంగాణ రాజకీయాల్లో కవిత సెన్సేషన్ క్రియేట్ చేశారు. తన రాజకీయ పార్టీ పేరును టీఆర్ఎస్ అని ప్రకటించి విధి విధానాలను ప్రకటించారు. రాష్ట్రం మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అని ఆమె ఉద్ఘాటించారు. విధి విధానాల్లో భాగంగా పాంచజన్యం పేరుతో 5 హామీలు ప్రకటించిన కవిత విద్యకు సంబంధించి ప్రైవేట్ స్కూళ్లలో కూడా ఫ్రీగా విద్య అందిస్తామన్నారు. ఇక వైద్యానికి సంబంధించి ఏ రోగం రాని ఏ ఆసుపత్రినైనా సరే ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఇక వ్యవసాయం గురించి రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేస్తామని తెలిపారు. ఇక 4వదిగా ఉపాధి కింద 2 లక్షల రూపాయల చొప్పున 20 కోట్ల వరకు యువతకు రుణాలు. మొదటి ఏడాదిలోనే సింగిల్ నోటిఫికేషన్లో 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. ఇక అదేవిధంగా ఉద్యమకారులకు 1,00,000 సూపర్ న్యూమరీ ఉద్యోగాలు ఇస్తామని తెలియజేశారు. ఇక 5వదిగా సామాజిక న్యాయం సాధించాల్సిందేనని కవిత తెలియజేశారు. బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తుందని అంటూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలు ఇళ్లు కూలగొడుతున్న కర్కోటకుడుగా ఆమె అభివర్ణించారు. ఇక కవిత ప్రధానంగా పార్టీ మీద విమర్శలు బీఆర్ఎస్ పార్టీ మీద గుర్పించారు. పాతది కేసీఆర్ ఇప్పుడు పాతలాగా లేరని, ఇప్పుడు ఉన్నది కేవలం మన మనిషి కేసీఆర్ మాత్రమేనని అనేక సార్లు తెలిపారు. కవిత ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్లా మారింది. అదేవిధంగా తాను ప్రస్తుతం తెలంగాణకు అమ్మగా పరిణితి చెందుతున్నాను, తాను అమ్మగా పరిణితి చెందిన అమ్మగా నా యొక్క సేవలను అందిస్తానని తెలిపారు. కవిత మాట్లాడిన ఓవరాల్ సినారియో చూస్తుంటే, కవిత పార్టీ జెండా అన్నీ చూస్తుంటే తమిళనాడులోని జయలలిత పార్టీ అన్నా డిఎంకే ఎవరికైనా గుర్తు రాక మానదు. ఎందుకంటే ఆమె పసుపచ్చ కానీ ఆకుపచ్చ కానీ ఇవన్నీ చూస్తే తాను జయలలిత గతంలో ఏ రకంగా అయితే పార్టీ పెట్టిందో ఆ రకంగా మరి తాను కూడా అక్కడ కూడా అమ్మ అని పిలిపించుకుంటూ ఉంటారు, మనందరికీ తెలుసు. ఇక్కడ కూడా తాను అమ్మ అని మాట్లాడటం ఇదంతా చూస్తుంటే అందరికీ కూడా అన్నా డిఎంకే పార్టీ గుర్తు రాక మానదు. ఏదేమన్నాడు మరి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని బొంద పెడుతుందా? కాంగ్రెస్ బీజేపీకి సవాల్ విసిరి బరిలో గెలిచి కవిత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతుందా? కవిత టీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీకి నష్టాన్ని చేకూరుస్తుంది, ఏ పార్టీకి లాభాన్ని చేకూర్చబోతుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో జాయిన్ అయ్యి ఉన్నారు. ఇక అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి రామ్మోహన్ గారు. పెద్దలకు నమస్తే. ఇక్కడి నుంచి మిమ్మల్ని బీఆర్ఎస్ రామ్మోహన్ గారు అని మాత్రమే పిలుస్తారు, బీఆర్ఎస్ రామ్మోహన్ గారు అని పిలవరు. మీ పార్టీలో ఎవరిని కూడా ఇక్కడి నుంచి అందరూ కూడా బీఆర్ఎస్ అని పిలవాల్సిందే. టీఆర్ఎస్ అనే మాటకి మీకు కాలం చెల్లిపోయింది. కవిత గారు దాని మొత్తానికి హోదా మొత్తం ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ పార్టీ పేరు ఇక ఉచ్చరించాలి అంటే మీరు టీఆర్ఎస్ అంటే అది కవిత గారికే సొంతమవుతుంది. ఎలా చూస్తారు మీరు? రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి కవిత గారు మరి ఒక పెద్ద చెక్ పెట్టబోతున్నారంటే మీరు ఏమనుకుంటున్నారు? దానిలో అవకాశం ఉందంటారా? యావత్తు తెలంగాణ సమాజం మొత్తం కూడా గమనిస్తా ఉంది నిశ్చితంగా ఏం జరుగుతుంది అనేది. ఒక మేరు నగర శిఖరమైనటువంటి కేసీఆర్ గారి యొక్క ప్రతిష్టను ఏ విధంగా అప్రతిష్ట పాలు చేస్తుంది కన్న కూతురు అనేది అందరు గమనిస్తా ఉన్నారు. తెలంగాణ సమాజం చీకొడతాం, ఆడబిడ్డలు కానీ మిగతా పెద్దలు కానీ సమాజం మొత్తం కూడా కవిత చేసే పని ఎవరు హర్షిస్తలేదు. ఈరోజు నేనేదో ఉద్ధరిస్తా, రాష్ట్రాన్ని దేశాన్ని ఉద్ధరిస్తాను బయలుదేరింది ఆమె. ఎక్కడి నుంచి వచ్చింది నీకు గుర్తింపు? కేవలం ఈ యొక్క తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కాపాడిన వ్యక్తి కేసీఆర్ గారు. వారి కూతురుగా తప్పితే ఈమెకు ఉన్న క్రెడిబిలిటీ ఏంటంటే ఈ సమాజంలో కూడా కేవలం ఆయన కూతురుగా ఉంటూ ఆయన ఇచ్చిన వేలు పట్టుకొని నడిచి ఆయన ఇచ్చిన జ్ఞానంతో సమాజంలో 2 మాటలు మాట్లాడి అందరూ కేసీఆర్ కూతురుని ఆమెను స్వాగతించిన తప్పితే ఈమె కవిత ఏదో పెద్ద నాయకురాలు, ఈమె ఏదో చేసిన సమాజానికి ఎవరు కూడా ఊహించారు. ఆ రోజు కేవలం కేసీఆర్ కూతురుగా ఆమెను అందరూ ఆదరించారు, గౌరవించారు, మన ఇంటి ఆడబిడ్డగా చూసుకున్నారు. ఈ రోజు ఏమైంది? నేను గొప్ప అనేది చందంగా ఈరోజు హంసతోటి కాకి పోటీ పెట్టుకున్నట్టుగా ఉన్నది. ఇటువంటి పనులు బంద్ చేసుకుంటే చాలా మంచిది కవిత గారికి. ఇట్లా పార్టీ పెట్టేదా మాత్రాన ఈ యొక్క పేరు పెట్టుకొని తెలంగాణ రేవంత్ సమితి లాగా ఉంది కథ. ఇప్పుడు
ఎవరు వెనుక అండదండ చూసుకొని ముందుకు పోతున్నాం కేసీఆర్ గారి పైన పోటీ చేయడానికి, లేకపోతే వారిని ఢీ కొట్టడానికి, వారికి ఉన్న ఇమేజ్ ను నాశనం చేయడానికి ఒక ఆడకూతురుగా ఇంటి గౌరవాన్ని, రాష్ట్ర గౌరవాన్ని, కుటుంబ గౌరవం కాపాడుతున్న కవిత గారు ఇట్లా చేయడం అనేది ఎవ్వరు కూడా హర్షిస్తలేరు. ఆమెకు జరిగిన అన్యాయం ఏంటంటే ఇంతకి ఆమెను చీర సారెలు పెట్టి వివాహం చేసి అత్తగారిని పంపించి తర్వాత తదనంతరం చిన్న రాజకీయ పరిణామాల్లో కూడా అండగా ఉంటుందని తండ్రి దగ్గరకు పోతే, అన్న దగ్గరకు పోతే ఇద్దరు కూడా ఆదరించి వెంబడి తిప్పుకొని రాజకీయాల్లో సమాజంలో గుర్తింపు తెచ్చే విధంగా ఒక ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి పదవులు ఇచ్చి, ఎమ్మెల్సీ ఇచ్చి, ఎంపీ ఇచ్చి, ఎమ్మెల్యే ఇచ్చి అన్ని అనుభవించినాక ఇంకా వందల మంది కార్యకర్తలకు పదవులు దక్కలేదు. వాళ్ళు ఇంకా కష్టపడి పనిచేస్తా ఉన్నారు. ఎవరు కూడా కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, హరీష్ గారి పైన కుతంత్రాలు, కుట్రలు పన్నకుండా తెలంగాణ కొరకు, తెలంగాణ అస్తిత్వం కొరకు, కేసీఆర్ గౌరవం కొరకు కార్యకర్తలు పనిచేస్తుంటే నువ్వు ఇంట్లో ఉండి అన్ని అధికారాలు అనుభవించి, పదవులు అనుభవించి, అక్రమ బాట పట్టి ఈరోజు ఇబ్బంది పాలయ్యి, అంటే తండ్రి మందలిస్తే, తప్పు చేసేవని మందలిస్తే నీకు ఇబ్బంది పెట్టుకొని అది మనసులో కుట్ర పెట్టుకొని బజార్లోకి వచ్చి కేసీఆర్ గారి యొక్క అస్తిత్వాన్ని, వారి గౌరవాన్ని దెబ్బతీసే పని చేస్తా ఉన్నాం. ఏ ఆడపిల్ల ఇట్లా చేస్తే ఎవ్వరు సొంత తల్లిదండ్రులు హర్షించరు, సమాజం హర్షించదు, తెలంగాణ కూడా హర్షించదు. కేవలం ఇంకొకటి ప్రధానంగా చేసిన ఆరోపణల్లో రామ్మోహన్ గారు, వందల మంది కార్యకర్తలు, వేల మంది కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు. రామ్మోహన్ గారు రామ్మోహన్ గారు కోడి జరుపుకుంది. రామ్మోహన్ గారు ఒకటి గమనించారా మీరు? తగలబెట్టుకున్నారు, ఉద్యోగాలు రాజీనామా చేసిర్రు, ఇవన్నీ చేసి భారీ త్యాగం గల నీకేమి ఇబ్బంది అయింది? రామ్మోహన్ గారు ఒకటి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే కవిత గారు పార్టీ పెట్టారో బీజేపీ పార్టీని కూడా విమర్శించారు. ముఖ్యమంత్రి గారిని ఏకంగా కర్కోటకుడు అన్నారు. ఓకే, పాక్షికంగా అన్నారు. ప్రధానంగా ఆవిడని బీఆర్ఎస్నే టార్గెట్ చేశారు. ఎలా అనుకోవాలి? ఇక ఎక్కువ ఒక మాట ముందుకు వేసి సొంత తండ్రి అనుకోవాలా? పార్టీ వ్యవస్థాపకుడు ఆయన పాత కేసీఆర్ కాదు, మరమనిషి అయిపోయారు అన్నారు. ఇంతకీ ఎవరు మరమనిషి, ఎవరు ఆడిస్తున్నారు ఆ మనిషిని అని ఎవరిని ఉద్దేశించి అన్నారు అనుకోవాలి? కేసీఆర్ గారు మన మనిషి కాదు, ఎవరో చెప్తే వినే మనిషి కాదు కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి సుదీర్ఘమైన రాజకీయ లక్ష్యంతో ఎవరు సాధించని ఒక విషయాన్ని భుజాన వేసుకుని చాలా మంది తెలంగాణ కొరకు పోరాటం చేస్తే ఎవరు కూడా చివరి వరకు పోరాటం చేయక విజయం సాధించలేదు. అటువంటి ఉద్యమాన్ని భుజాన వేసుకుని సబ్బండ వర్గాలను ఏకం చేసి కార్మికులు, కర్షకులు అందరూ కూడా లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్, లిబరల్ వింగ్ అందరినీ కూడా ఐక్యం చేసి తెలంగాణను సాధించి